ఇట్లా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే లక్ష్మణ్ గారు ఎలక్షన్ వరకు ఇది ఇలా కంటిన్యూ అయ్యేలా అని ఉంది. అసలు ఈ ఎలక్షన్ వరకు కేసులో కొలికి రావడమో లేకపోతే ఇవన్నీ ఉండవు, మిగతా వాటిలో బెయిల్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛతోనే ఎలక్షన్ చేసేస్తారు. సరే, జరగాల్సిన ప్రజల తీర్పు ఎలాగో వస్తుంది అనుకోండి. కోర్టు తీర్పులు లేట్ అయినా ప్రజల తీర్పు మాత్రం టైంకి టంచన్గా రావాల్సిందే కదా. ఆ ప్రజా తీర్పు ఎవరిని కింద కూర్చోబెట్టాలో ఎవరిని పైన కూర్చోబెట్టాలో అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే దీంట్లో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేకపోతే పరిస్థితి వైసీపీకి ఎందుకు వచ్చింది, లేదా అధికార పార్టీకి, లేదా ప్రభుత్వానికి, లేదా సిఐడికి, లేదా ఇప్పుడు అక్కడ వాదించిన లాయర్ల కంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్సే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆ రోజు సుప్రీంకోర్టులో అందరూ అన్నారు కూడా, అబ్బో ఈయన రాకపోతే ఏమైపోయేదో అని. సో ఈ సిచ్యువేషన్లో అక్కడ ఎందుకు ఆ శిబిరం అంత డిసప్పాయింట్ అవుతుంది? సార్, మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయటం కానీ, అరెస్ట్ చేయటం కానీ, తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవటం కానీ, హైకోర్టులో పాస్ పిటిషన్ వేయటం కానీ, తర్వాత ఈ రోజు ఎస్ఎల్పి వేయటంలో కానీ, ఒకవేళ ఎస్ఎల్పి కనుక వేయకుండా చంద్రబాబు నాయుడు గారు కోర్టు తలుపులు తట్టపోతే ఆ కేసు కంటిన్యూ అయ్యేది కదా. చంద్రబాబు నాయుడు గారికి ఊరట వచ్చిందా, లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి వారికి ఏదైతే ఊహించుకుంటా ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళకి ఊరట వచ్చిందా? కేసు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కేసు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మీద. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినప్పుడు ఒక జడ్జి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫేవర్ గా ఒక స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రాసి, ఎంత స్పష్టమైన అబ్జర్వేషన్ రాసి ఈ రోజు చంద్రబాబు నాయుడుకి 17A అప్లికబుల్ అవుతుందని చెప్పి స్పష్టంగా రాసినటువంటి విధానం, దానికి సంబంధించి ఇంకొక తీర్పు ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో, ఇంకొక జడ్జి గారు ఇచ్చినటువంటి మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారిలో మొట్టమొదటిసారి విభిన్నటువంటి తీర్పులు ఇచ్చినటువంటి చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కేసు అయితే నిలబడిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసు సంబంధించి ఈ రోజు మరి సమగ్రమైన తీర్పు గురించి ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేసిన విధానం చూసుంటాం. అయితే ఇక్కడ వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? అసలు వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? వాళ్ళ బాధ ఏంది? వారు ఏదైతే బాబు గారి మీద సంబంధించిన కేసును ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేయకుండా మొత్తం అయిపోయింది కదా, స్టే వచ్చినట్టే కదా. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేరు కదా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కదా, మేజిస్ట్రేట్ కోర్టు కానీ ఏసీబీ కోర్టు కానీ ముందుకు పోలేదు కదా, ఈ కేసు సుప్రీంకోర్టు తెలియని దాకా పోలేదు కదా. దట్ మీన్స్ జ్యుడిషియల్ కాన్షియస్ లో, జ్యుడిషియల్ నోటీస్ లో ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక వర్త్ ఉంది. మీరు ఒక ఇష్యూ చెప్తాను సార్. మనం ఈ బోసు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఎంత స్పష్టంగా పారా నెంబర్ 12 అండి, ఈ కేసుకు సంబంధించి బోసు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో పారా నెంబర్ 12, అట్లాగే మేడం గారు ఇచ్చినటువంటి త్రివేది గారు ఇచ్చిన జడ్జిమెంట్ లో పారా నెంబర్ 14. ఆ రెండు కాంట్రడక్షన్, ఆ రెండు చదువుకుంటే కేసు ఏం జరగబోతుందో కూడా ఈజీగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ పీసీ యాక్ట్ కింద ఎంక్వైరీ, ఈఎన్క్యూఆర్ఐ ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ మీనింగ్ అనేది ఎక్కడ సెక్షన్ 2లో లేదు. పీసీ యాక్ట్ లో సెక్షన్ 2లో లేదు. 2లో లేకుండా 17A తీసుకురావడం జరిగింది. 17A తీసుకొచ్చినప్పుడు సిఆర్పిసిలో ఉన్న మీనింగ్స్ మొత్తం కూడా తీసుకున్నప్పుడు ఎంక్వైరీ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ అంటే స్పష్టంగా కూడా పారా నెంబర్ 12లో చెప్తున్నది. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు కలెక్షన్ చేయాలనే ఉద్దేశంతో కేసుకు సంబంధించి చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచే 17A అప్లికబుల్ అవుతుంది. అట్లాగే ఇన్వెస్టిగేషన్ కూడా ఒక ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ 17A అప్లికబుల్ అవుతుంది. ఇంత స్పష్టంగా మరి మేజిస్ట్రేట్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ బిగిన్ అవుతుందని చెప్పి స్పష్టంగా చెప్పేసి ఆర్ఆర్ఆర్ అని పదాలు పెట్టి 17A పెట్టి చేస్తే దాని గురించి బోసు గారు స్పష్టంగా పారా 12లో ఎంతో స్పష్టంగా చెప్పారు. రెండో ఇష్యూ అండి, మనం త్రివేది గారికి సంబంధించి కేసుకు ఒకదానికి అబ్జర్వేషన్ తీసుకుందాం. మరి బోసు గారు 5/6/2018 మేము ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేసామన్న దాంట్లో మరి బోసు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఎంత స్పష్టంగా ఉంది. 5/6/2008లో మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మెటీరియల్ ఏముంది, మీరు ఏసీబీ సంబంధించిన ఫార్వర్డ్ చేసా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాలు 2008 నుంచి 21 వరకు ఎన్నోసార్లు కరస్పాండింగ్ నడిచింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు, మెటీరియల్ ఏముంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎంక్వైరీ జరిగింది అనేది ఎంక్వైరీ మీనింగ్ కానీ, ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ మీనింగ్ కింద కానీ, ఎఫ్ఐఆర్ కట్టిన మీనింగ్ కింద రాదు. 5/6/2018 సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా ఇన్వెస్టిగేషన్ పరిధిలో రావు. కేవలం ఎఫ్ఐఆర్ కట్టినటువంటి విధానం 9/12/2021 కాడి నుంచే ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయిందని చెప్పేసి స్పష్టంగా రాసినటువంటి విధానం. ఇదే అంశము మరి త్రివేది గారు మెన్షన్ చేయాల. త్రివేది గారికి సంబంధించిన దాంట్లో రిఫరెన్స్ రాలా. ఆ మీనింగ్ ఇష్యూలో కానీ 5/6/2018 ఇష్యూలో కానీ ఫస్ట్ నుంచి కూడా మనం అదే చెబుతున్నాం.
ఎప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు? కింద కోర్టులో తీసుకురాలా, ఏసీబీ కోర్టులో ఈ 56/2008 అసలు రిఫరెన్స్ తీసుకురాలా, ఓన్లీ మళ్ళీ హైకోర్టులో కూడా తీసుకురాలా. హైకోర్టులో ఎప్పుడు తీసుకొచ్చారు? ఎడిషనల్ మెటీరియల్ పేపర్ గా కోర్టు తీర్పుకి రిజర్వ్ చేసిన తర్వాత ఒక ఆలోచించి ఏదో తీసుకొచ్చి చేసేశారు. దాన్ని అబ్జర్వ్ చేసి సుప్రీంకోర్టు ఈ రోజు మనకు తీర్పుగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి తీర్పులో మాకున్న నమ్మకం ఏంటంటే, ఎప్పుడు చట్టపరంగా లీగల్ పరంగా ఒక మంచి స్పష్టంగా ఇచ్చినటువంటి బోసు గారి తీర్పే మళ్ళీ ప్రివైల్ అయిద్దని చెప్పేసి అయితే మేమైతే పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం వెంకటకృష్ణ గారు. ఈ 2 పాయింట్స్ చాలు, పారా నెంబర్ 12 and 14. ఇవాళ అది మొత్తం వచ్చింది కదా, ఆర్డర్ కాపీ మొత్తం వచ్చింది కదా.